హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మహిళలకు శుభవార్త అండి. గ్యాస్ సిలిండర్లు మారనున్నాయి. ఇక నుంచి కొత్త విధానం అయితే రానుందండి అమల్లోకి. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సిలిండర్లకు క్యూఆర్ కోడ్. నివాసాలకు 30 నుంచి 50 మీటర్ల లోపు కూడా పెట్రోల్ పంపులు పనిచేసేలా అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పెట్రోలియం అండ్ ఎక్స్పోజ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ను ఆదేశించారండి. సో డిపిఐఐటి పరిశ్రమ ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం కింద పనిచేసే పేసో అంటే పెట్రోలియం అండ్ ఎక్స్పోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ 1984 ఎక్స్పోజివ్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్సుల లైనింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 50%, ఎంఎస్ఎంఈలకు 50% రాయితీని మంత్రి ప్రకటించారు. గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనను గ్యాస్ సిలిండర్ల ముసాయిదాలో చేర్చామని, దీనిపై తుది నోటిఫికేషన్ తదుపరి వస్తుంది అని ఈ మేరకు వివరించారు ఫ్రెండ్స్.